ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, హెల్పింగ్ హ్యాండ్స్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా జరిగాయి. శుక్రవారం ఆటో యూనియన్ రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఉచిత కంటి పరీక్షల శిబిరంలో కంటి చూపు ఇబ్బంది ఉన్న 21 మంది కంటి ఆపరేషన్ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే అందులో 5గురికి ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఆపరేషన్లు వాయిదా పడినట్లు చెప్పారు. కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో 16 మందికి కంటి ఆపరేషన్లు విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ మురళి, అబ్దుల్ రహీం, పొట్ట మధుకర్, పగడాల రాజేష్, కల్వల అంజయ్య, బోరె వెంకటేష్, ఎండి షఫీ, చల్లగట్టయ్య, కలవేని శేఖర్, లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, అదేవిధంగా మా ఆటో యూనియన్ జిల్లా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా మంచిర్యాల్లో సుప్రచితంగా ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ 1992 బ్యాచ్ యొక్క సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణం లోపల ఏదైతే నిరుపేదలైనటువంటి చాలామంది పేదవాళ్ళు, వాళ్ళు కంటి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనటువంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని సంప్రదించడం, దాంట్లోని భాగంగా ప్రత్యేకించి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి కుటుంబాలే కానీ ఇతరత్ర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ ఫ్రీ ఆపరేషన్ చేయించాలనేటువంటి మంచి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతం లోపల కూడా దాదాపుగా లయన్స్ క్లబ్ గర్మిల్లా ఆధ్వర్యం లోపల మా వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భం, వారు జిల్లా ఆపరేషన్ల అసోసియేషన్కు చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, అదేవిధంగా రీజనల్ చైర్పర్సన్ అందరూ, దాంతోపాటు మా హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి మా మహేశ్వరి మెడికల్ కిరణ్ గారు, అదేవిధంగా స్లేట్ స్కూల్ పాషా గారు, గంపా స్టీల్స్ గంప రమేష్ గారు, ముత్యాల అశోక్ గారు, ఇంకా చాలామంది మా మిత్రులందరూ ఉన్నారు. వారందరి యొక్క సారథ్యంతో, అదేవిధంగా మా మంచిర్యాల్లో బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక సంస్థ ద్వారా, రహీం బ్లడ్ క్యాంప్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం ఇస్తున్నటువంటి మా రహీం గారు, అదేవిధంగా మా ఆటో యూనియన్కు సంబంధించినటువంటి జిల్లా నాయకులు గౌరవనీయులు పెద్దలు బెల్లంకొండ మురళీధర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు అంజి గారు, జిల్లా నాయకులు మధు గారు, అదేవిధంగా శేఖరన్న గారు, తర్వాత రాజేష్ గారు, వెంకటేష్ గారు, షఫీ గారు, ఇంకా వీరందరి యొక్క సారథ్యం లోపల ఈనాడు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాదాపుగా ఒక 50 మంది వరకు నిరుపేదలు కంటి ఆపరేషన్కు అర్హులుగా తేలడం జరిగింది. దాదాపు 150 మంది వస్తే దాంట్లో ఒక 50 మంది తేలడం. అయితే దాంట్లోపల దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో ఒక 21 మందిని మేము అక్కడికి పంపించడం జరిగింది. పంపిస్తే దాంట్లో ఒక 4గురికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా బీపీ ఎక్కువ ఉండడం, కొద్దిగా షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వారిని రెండో విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 16 మందికి ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళను కూడా అక్కడికి పంపించమని చెప్పారు. త్వరలో వాళ్ళని కూడా పంపిస్తాం. ఈ సందర్భంగా ఈ ఫస్ట్ క్యాంపులో దాదాపు ఒక 50 మంది నిరుపేదలకు మేము కంటి ఆపరేషన్స్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఈ పెద్ద మనుషులందరికీ, పెద్దలకు, అదేవిధంగా తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పి ఎవరైతే డాక్టర్ భాస్కర్ మడేకర్ గారి సారథ్యం లోపల రేకుర్తి హాస్పిటల్ వారు మీకు ఈ యొక్క ఫ్రీ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అనేది 210 దేశాలకు పైగా ఇప్పుడు సేవా కార్యక్రమం చేస్తున్నది. మనది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కలిపి 320G లైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాము. ఈ 320G లైన్ డిస్ట్రిక్ట్లో సేవా కార్యక్రమం అనేక నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఉచిత నేత్ర
చికిత్సా శిబిరం అనేది ప్రతి ఊళ్ళో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేక ఖర్చులు భరించలేక వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేసి మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఉచిత ఆపరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే రేకుర్తికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసి తర్వాత లోపల మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారన్నమాట. అవి ఇంపోర్టెడ్ లెన్స్. ఆ లెన్స్ వేయడం ద్వారా వాళ్ళకి మంచి కంటి చూపిస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మసగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్రేమైన వాళ్ళు పలకరించారు, అందరినీ పలకరించారు. వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా గడుపుతుంది. గత సంవత్సరం కూడా మనం లయన్స్ క్లబ్ గర్మిల ద్వారా 600 ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రేకుర్తి కంటి హాస్పిటల్ ఉదాహరణ నేత్ర వైద్యశాల యొక్క చైర్మన్ కొండా వేణుమూర్తి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చిదిరా సురేష్ గారి సహకారంతో గర్మిల్లా లయన్స్ క్లబ్, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఎల్పీ హ్యాండ్స్ సహకారంతో ఈరోజు ఈ వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాకు చెందిన 2 రైతులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతులుగా ఎంపికయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచిర్యాలకు చెందిన గోనె శ్యాంసుందర్రావు, మందమరి మండలం మామిడిగట్టుకు చెందిన మందల శ్యాంసుందర్ రెడ్డిలను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసింది. విశ్వవిద్యాలయం 10వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని 2 రైతులను ఉత్తమ రైతులుగా గౌరవాన్ని అందించింది. సెప్టెంబర్ 3వ తేదీన వార్షికోత్సవం వేడుకల్లో పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 రైతులు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులపై చేస్తున్న కృషికి గాను పురస్కారాలు లభించాయి. రామకృష్ణాపూర్లో మందమరి సిఐ శశిధర్ రెడ్డి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించడం జరుగుతుందని మందమరి సిఐ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని RK4 గడ్డ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యతని, కాలనీలలో ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలను లైంగికంగా వేధిస్తే 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, షీ టీం పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ రాజశేఖర్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ వెంకటేష్, స్పెషల్ ఆర్మోడ్ సిబ్బంది, నార్కోటిక్ స్పెషల్ టీం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈజీగా దొరికిపోతాం మనిషి అన్నట్టు. మేము కూడా మనుషులు జగలం కాదు కదా, కళ్ళు మూసుకుంటాం ఎవరు కూర్చుంటే తెలుస్తుందా. మేము కూడా కష్టపడాలి, తిరగాలి. కాబట్టి కెమెరాలు ఉంటే మనకి పనికి వస్తుంది. అట్లాంటి ఇంకొకటి ఎవరు రాడు, చేయడు. అమ్మ చూడమ్మ చెప్పు, చూడమ్మ ఎక్కడ ఉంటుందో చెప్పు. దొరకబట్టి వస్తూ ఉంటాం, పోతుంటే ఎదురుగా అట్లాగా ఎవరు పోతారు సార్, ఇట్లనే పోదాం పానం పోతారు. ఆ బండి కూడా సీజ్ చేస్తాం. ఇదందరూ కూడా చెప్తాం. మీరు ఒక్కళ్ళు చేయబట్టి మీతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఓకే, ఇంక ఏరియాలో కూడా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గర? అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మీరు చెప్పిన అవి కూడా కొంచెం మనసులో పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఏర్పాటు కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడేటప్పుడు అది నేషనల్ ఫోటో చూస్తే బాగుంటుంది. ఏదో ఫోటోలో పొజిషన్ పేపర్ వాళ్ళు వచ్చి కదా సార్, వాళ్ళకి పేపర్ లేడానికి ఓకే సార్. ఓకేనా? పనికివాని దానికి ఈ పొలిటికల్ ఏదో దానికి రిలీజన్ పరంగా మత విదేశాలు ఇచ్చుకోలేటట్టు అట్లాంటి వాటికి పెట్టి పేర్పించుడు, వాటిని మీరు సపోర్ట్ చేసుడు అట్లాంటి చేసుకోకండి దయచేసి. అందరూ కూడా దాంట్లో అన్నింటినీ లీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. మెయిన్గా వచ్చినట్టయితే ఈ ఏరియాలో మనకు సీసీ కెమెరాలు ఉన్నాయా మీ కాలనీలో? లేవు. సీసీ కెమెరా లేవు. గవర్నమెంట్ ఏదో పెట్టిద్దని చెప్పి ఆశపడకండి. సీసీ కెమెరా లేవు సార్, గవర్నమెంట్ పెట్టిద్దో కావచ్చు కానీ అన్ని ప్రభుత్వమే పెట్టేయాలి, అన్ని అది ఇవ్వాలని చెప్పి అనుకోకండి. ఏమున్నది ఇవ్వాలి రేపు మీరు దావ చేసుకున్నట్టు కాదు. ప్రతి ఇంటికి తీసుకున్నా కూడా మీ ఏరియాకు మీ గల్లీకు 4 సీసీ కెమెరాలు వస్తాయి. మంచి అవునా కదా?
పెట్టుకోవాలి, చేసుకోలేరని కాదు, చేసుకోవాలి. తాగేందుకైతే తాగు చేసుకునేందుకైతే పైసలు పట్టుకొని పోతారు కదా. కోడి కూర పోతానంటే పైసలు పట్టుకొని పోతావు తినేందుకు. అవన్నీ ఉంటాయి. ఈ మనిషిని తీసుకున్న వాళ్ళ కెమెరాలు ఎందుకోసమే? మీకోసమే కెమెరాలు ఉన్నాయి. ఎందుకోసం? రేపు పొద్దుగాల చెప్పైనా తర్వాత మాట. రేపు పొద్దుగాల ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఒక బండి వచ్చి గుద్దినా, లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది, ఒక కిడ్నాప్ జరిగింది, లేకపోతే దొంగలు పడ్డారు, ఏదైనా కూడా కెమెరాలు ఉంటాయి. చేసేటోళ్ళు కూడా ఇక్కడ రారు, భయపడతారు. ఫస్ట్ కెమెరా ఏ పని చేసేటోళ్ళు ఉన్నా కూడా ఫస్ట్ మీ గలీలో కెమెరాలు ఉన్నాయి లేవో చూసుకున్నా కానీ పని చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కెమెరాలు ఉన్నాయంటే మీ దరిదాలు కూడా ఎవరు రారు. మీ బండి ఇక్కడ పెట్టిపోయినా కూడా రేపు పొద్దుగాల ఈ కెమెరా ఉన్నదంటే దానికి సెక్యూరిటీ ఉంటుందా? బండి దగ్గరికి ఎవరు బండి ముట్టుకున్నా కూడా కెమెరా చూసి వాడు అటే పోతారు. అవునా కదా? అది కెమెరాలో ఒక కెమెరా అంటే 100 మంది పోలీసులతో సమానం. ఊకే ఎల్లప్పుడు పోలీసు వాళ్ళు ఊకే ఫోన్ చేస్తే వస్తే 10 నిమిషాలు పోతారు. ఎప్పుడు మీ ఒక్క ఖాళీ లేదు కదా. మొత్తం మిగతా ఏరియా అంతా కూడా పోలీసులు కవర్ చేయాలి ఉన్నదంటే. కాబట్టి మీకు ఎప్పటికీ ఉండేటట్టు ఉండాలంటే పోలీసులకనే భావిస్తుంది కెమెరా. వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఏదున్నా కూడా కెమెరా అట్లనే ఉంటుంది. అవునా కదా? దానికి కుల మతంతో భేదాభిప్రాయం లేదు. ఇంకోటి ఏంటిది, ఏదో కొట్టుకున్న ఏదన్నా కూడా ఎవిడెన్స్. అది రేపు పొద్దుగాల కోర్టులో ఎవిడెన్స్ చూపెడితే శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు. అదే ఇంటి పక్క చెప్పారు అంటే వాడు ఎప్పుడు భయపడి. అవునా కదా? కాబట్టి కెమెరాతో ఉపయోగం ఉంది అందరికీ. నాకు సంబంధం లేదు అనుకోకండి. అసలు అయితే యాక్చువల్గా మీరు ఇంటింటికి కెమెరా పెట్టుకుంటే మంచిది. కానీ అట్లీస్ట్ మీకు గల్లీలోనే కెమెరా పెట్టుకోండి. ముందుకు రావాలి, యూత్ ముందుకు రావాలి, పెద్ద మనుషులు ముందుకు రావాలి. వచ్చి ఒక కమిటీ లెక్క ఫామ్ అయ్యి మా వాళ్ళు పోలీసులు కూడా మాకు సహకారం చేస్తారు. దీనికి సంబంధించిన కానిస్టేబుల్ మీరందరూ మనిషిని చేసుకొని నాకు కెమెరాలు పెట్టుకోవచ్చు. మా గల్లీలో పెట్టుకుంటారు సార్ కెమెరాలు అనేది ముందుకు రావాలి. అంతేగాని ఎవరు పెట్టారు సార్, ఏం చేస్తారు అంటే గిట్నే ఉంటాయి. మన లోకం గిట్నే ఉంటుంది, మన గిట్నే ఉంటాయి. ఎప్పటికీ ముందుకు వస్తారా? మనిషిని వేసుకోండి అయ్యా, ఎవరికి వచ్చినంత వేసుకోండి. మీ దగ్గర ఉద్యోగం సింగరే నౌకరీ చేస్తున్నారు, ఇంకెవరైనా బయట నౌకరీ చేస్తున్నారు, మీ ఊరు కోసం మీ గల్లీ కోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు. ఫోన్ చేస్తే ఎవరు చెప్తారు, ఇంకా ఎవరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అయ్యా మాకు కెమెరా కావాలని పెట్టుకోవచ్చు. చేసుకోండి. 4 కెమెరాలు కూడా తప్పే ఉన్నాయి. అవునా కదా? సెక్యూరిటీ ఉంటుంది మీకోసమే కదా, మీ పిల్లల కోసం, మీ భార్య పిల్లల కోసమే, మీకోసమే కెమెరాలు చెప్పేది. కాబట్టి అర్థం చేసుకోండి. అందరు తలకెప్తాను తప్ప ఎవరు నేను తీసుకుంటా సార్. పెరిగిన నిత్యావసర ధరలు నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంచిర్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకే సానుకూల బడ్జెట్ను కేటాయించి ఇతర రాష్ట్రాలకు కేటాయించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్థానికంగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తనకు ఏమీ పట్టనట్టుగా పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 10 నెలలు గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పటికీ పూర్తి చేయకపోవడం తాను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఫౌల్, వెంకటస్వామి, కమలమ్మ, సత్యనారాయణ, మొండి, గురువయ్య, శంకర్, రవి, రాజలింగు, హుస్సేన్, శంకర్ పాల్గొన్నారు. 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లా హన్మకొండలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర సరుకులను నియంత్రించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు రోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి యొక్క ధర్నా కార్యక్రమానికి పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు, కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్నాను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, మరి కార్పొరేట్ శక్తులకే అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇలా బొగ్గు బ్లాకుల వేలాన్ని మరి వ్యతిరేకిస్తూ ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించి మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు మరి బడ్జెట్ కేటాయించకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో
ఈ కేంద్రంలో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తారని చెప్పి మరి ఎన్నికల్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఏదైతే ఇలా రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ఇలా సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇవన్నీ విషయాల మీద రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించాలని చెప్పి మరి ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సమస్యలన్నిటిపై కూడా సెప్టెంబర్ 2 తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానికంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో గెలిచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 10 నెలలు కావస్తున్నప్పటికీ ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదో మొక్కుబడిగా పర్యటనకు వచ్చినట్టు వారానికి 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రామకృష్ణపూర్లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పనులు ప్రారంభించి అది అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఇంకా సంవత్సర కాలం గడిచినా కూడా అది పూర్తయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా అది తొందరగా పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా ఇవాళ ఏదైతే శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఎవరైనా అంతిమయాత్రకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉన్నది. ఈ శ్మశాన వాటిక కూడా నిర్మిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో చెప్పిండు. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు. దాంతోపాటు ఇవాళ ఎన్నికల సందర్భంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఇంటిగ్రేట్ మార్కెట్ కానీ అదేవిధంగా ఇండ్ల పట్టాలకు సంబంధించి కూడా అప్పుడు డీడీలు తీసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా పోయినటువంటి అనేక మంది కూడా ఇవాళ అవి పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.